ఒక్క వ్యక్తి అవిధేయత ద్వారా పాపం వచ్చింది, శాపం వచ్చింది, నష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, పతనం వచ్చింది, పాపం వచ్చింది, శాపం వచ్చింది. ఒక దంపతుల ద్వారా అవిధేయత ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా ఇన్నొస్తే, అలాగైతే ఒక్క వ్యక్తి విధేయత ద్వారా, యేసయ్య విధేయత ద్వారా ఏం జరిగిద్దో చూడండి. మరి ఆ శాపము నుండి కొట్టివేయబడతాం, ఆ శాపాలు తొలగింపబడతాయి, ఆ పాపము తొలగింపబడుతుంది, ఆ నష్టము తొలగింపబడుతుంది, ఆ వేదన తొలగింపబడుతుంది. అది కరెక్ట్ అయితే, ఏది అవిధేయత, ఒక్క వ్యక్తి అవిధేయత ద్వారా అది కరెక్ట్ అయితే, విధేయత ద్వారా యేసయ్యది కూడా 100% కరెక్ట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం, ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు.